చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. నువ్వు కన్ను మూసుకొని కన్ను తెలిస్తే నీకు కనపడేది ఏంటంటే నువ్వు ఆడుకునేటువంటి పబ్జీ గేమ్, అంతేగాని ప్రజలు కాదు. అవి ఆడుకో, మాకేం అభ్యంతరం లేదు. నీ కర్ణాటకలో బెంగళూరులో ఉన్న నీ ప్యాలెస్లో లక్షణంగా కంప్యూటర్లు పబ్జీ గేమ్లు ఆడుకో. అంతేగాని నువ్వు కళ్ళు తెరిస్తే ఏడాది భూమి బద్దలవద్దంటే ఇప్పుడు వచ్చావు జోలదీనికి. ఏం బద్దలైందయ్యా? ఆడేం ఒరిగింది? నువ్వు జోలదిన్నెలో జనం లేని దగ్గర ఒక సముద్ర పొట్టునున్న జట్టి కాడికి వస్తేనే ఆ జట్టి ఏం కాల. ఇక ఈ రాష్ట్రంలో అత్యంత విశ్వాసం కలిగినటువంటి ప్రభుత్వం నువ్వు కన్ను తెరిస్తే పడిపోద్దా? బద్దలవద్దా? అవ్వాల్సిందే బద్దలు. ఎప్పుడో నీకు ఈపు విమానం మూత ముగించి బద్దలు చేసేటువంటి రోజు భవిష్యత్తులో ఉంది. తప్పదు. ఈ రాష్ట్ర యువత కాసుకొని ఉంది. మళ్ళీ ఒకసారి నీకు బుద్ధి చెప్పి తరిమి కొట్టడానికి దానికి తయారుగా ఉంది. ఆయనకి నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ వార్నింగ్లను చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కసారి ఈ సమాజం వెనక్కి తిరిగి చూసి జయహో చంద్రబాబు అని అంటే పిల్లేరు గొంతులు కొడతా నువ్వు పారిపోవాలే తప్ప ఈ రాష్ట్రం నుంచి. ఇప్పటికే 30 బారిపోయి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉండవు. ఇక ఆ ప్యాలెస్కు పరిమితం అయిపోతావు. ఇక్కడికి రాలేవు నువ్వు.